ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఎందుకు ఎల్ఎన్టీ నుంచి తీసుకుంటూ ఎల్ఎన్టీ నుంచి కక్ష సాధింపని సోయి ఉండాలి కేటీఆర్కు. మేము అడుగుతున్నాం, కేటీఆర్ నువ్వు రింగ్ రోడే అమ్ముకున్నావు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆయన కట్టిన రింగ్ రోడ్డు ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్కు రింగ్ రోడే ముఖ్య కారణం. అట్లాంటి రింగ్ రోడ్డును నువ్వు 7,000 కోట్లకి ఎలక్షన్ ముందు అమ్ముకొని, అంటే ఏదో కార్యక్రమానికి నీ పనికి వాళ్ళ కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఫండింగ్ కోసం నువ్వు రింగ్ రోడ్ అమ్ముకున్నావు. అంత పెద్ద ఆస్తి, దాని విలువ కట్టలేము. అట్లాంటివి అనుకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎల్ఎన్టీ మెట్రో ప్రాజెక్టును ఇది అంటే ప్రభుత్వ ఆస్తులు పెంచుకోవాలి, ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని ప్రభుత్వమే చేయాలి. ఈరోజు మేము బస్సులు కూడా మహిళలకు ఉచితంగా బస్సులు ఇస్తున్నాం, బస్సులు వేస్తున్నాం. కోవిడ్ సందర్భంగా బస్సులు క్యాన్సిల్ అయితే కేసీఆర్ మళ్ళా అంతకుముందున్న టీఆర్ఎస్ బస్సులు ఊర్లకు బస్సులు తిరుగుతున్నాయి. మేము వచ్చినాక ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం, ఎలక్ట్రిక్ బస్సులు మొదలు పెడుతున్నాం. ఈరోజు మెట్రో మీద కూడా మేము ఇంకా బాగా నడుపుతాం. సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా చేయాలి, థర్డ్ ఫేజ్ చేయాలి. మరి మెట్రో మరి ఎల్ఎన్టీ చేస్తుందా చేయదా మీ సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడైనా ప్రభుత్వం అధీనంలో ఉండాలి. అది కూడా దానికి 13,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని మేమే నిర్వహిస్తామని ఎల్ఎన్టీకి వాళ్ళ అప్పు తీర్చి ఎల్ఎన్టీ నుంచి దాన్ని కైవసం చేసుకొని ఇంకా వాళ్ళకి సంబంధించిన ఈక్విటీ కూడా 2,000 కోట్లు ఉన్నదంటే అది కూడా ఇచ్చి దాదాపు 15,000 కోట్ల మెట్రో మేమే నిర్వహిస్తామని ప్రభుత్వం చేసుకొని అంటే ప్రభుత్వ ఆస్తులు పెంచాలి. ప్రజల ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వం నడపాల్సిన బాధ్యత మరి అది మేము నిర్వహిస్తున్నాం. మీలాగా రింగ్ రోడ్లు అమ్ముకునే కార్యక్రమం కాదు. కేటీఆర్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రసంగం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు అవి కూడా చేయొద్దని చెప్పి ఈరోజు నువ్వు ఒక పక్క స్కిల్ యూనివర్సిటీ అన్నది, ఓ దిక్కు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ఓపెన్ చేసుకుంటాం, ఓ దిక్కు సంక్షేమ పథకాలు ఇందిరం ఇస్తున్నాం, రేషన్ కార్డు మీరు ఇదని అంతకుముందు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ గొప్పగా చేసి ఏం చేస్తున్నాం. రోడ్లు బ్రిడ్జ్లు సాగునీరు ఇవన్నీ కాలువలు ఇవన్నీ చేస్తుంటే కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన మీరు కేటీఆర్ కేసీఆర్. ఈరోజు కేటీఆర్ నిన్న ఏం మాట్లాడుతుండు, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఫేక్ రిజల్ట్స్ 3 కోట్లు అది ఇదని చెప్పి అడ్డగోలు మాట్లాడిండు. 2022లో ఎగ్జామ్స్ పెట్టి ఆ రిజల్ట్ అది పేపర్ లీక్ అయిన పరిస్థితి. 2023లోనేమో కోర్టు అడ్డం పడితే కోర్టు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసి సోయి లేకుండే మేము 22,000 మళ్ళీ వస్తూనే మేము 2024లో నోటిఫికేషన్ ఇచ్చినాం. 2025 మార్చిలో దీని మీద రిజల్ట్ వచ్చింది. మేము రిజల్ట్ వచ్చి 563 మందిని గ్రూప్ 1లో తీసుకునే సందర్భంగా అంటే మళ్ళీ దీన్ని ఆపే కార్యక్రమం చేసే కోర్టుకు పోయే కార్యక్రమం చేస్తే కోర్టులో మళ్ళీ సింగిల్ జడ్జ్ స్టే ఇస్తే మళ్ళీ బెంచ్ మీద దీని మీద మరి దానికి సంబంధించి మళ్ళా రిలీఫ్ తీసుకొచ్చి 560 ఫస్ట్ టైం గ్రూప్ 1 563 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేస్తే ఈరోజు యువత అంతా సంతోషం ఉన్నారు. గ్రూప్ 2 కూడా దాదాపు 700 మంది రిజల్ట్ కూడా వస్తుంది. ఆ ర్యాంకింగ్ కూడా త్వరలో రాబోతున్నది.